దేవాదాయ శాఖ విజయనగరం జిల్లా వంగర మండలంలో గల సంగమేశ్వర ఆలయంలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు రికార్డులను పరిశీలించారు. గత కొన్ని నెలలుగా అర్చకులకు, సిబ్బందికి జీతాలు చెల్లించలేదని, రికార్డులు సరిగా లేవని గుర్తించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి వివరాలను దేవాదాయ శాఖ కమిషనర్కు నివేదిక అందిస్తామని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సుజాత తెలిపారు. విజయనగరం జిల్లా రాజాంలోని నవదుర్గ అమ్మవారి దేవస్థానం వంగర మండలం సంగమేశ్వర ఆలయం ఈవో కేశవరావు పనితీరు, వ్యవహారశాలిపై దేవాదాయ శాఖ ఉన్నత అధికారులు దర్యాప్తు నిర్వహించారు. దేవాదాయ శాఖ ఉప కమిషనర్ సుజాత, జిల్లా సహాయ కమిషనర్ అన్నపూర్ణ ఆధ్వర్యంలో రాజాంలోని ఆలయంలో సమావేశమయ్యారు. రెండు ఆలయాలకు సంబంధించి ఖర్చుల వివరాలతో పాటు అర్చకులు, సిబ్బందికి కొన్ని నెలలుగా వేతనాలు అందజేతలో చేతివాటం ప్రదర్శించారన్న ఆరోపణలపై దర్యాప్తు చేపట్టారు. నవదుర్గ దేవస్థానం చైర్మన్ నర్సింగరావుతో పాటు సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. జీతాల చెల్లింపులో జాప్యంతో పాటు అవకతవకలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై దేవాదాయ శాఖ కమిషనర్కు నివేదిస్తామని సుజాత స్పష్టం చేశారు. ఈవో కేశవరావు శైలిపైన ఉన్నతాధికారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు.